మదనపల్లి ప్రజానికానికి నమస్కారం. ఈరోజు మన భారత ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ఓటు దొంగతనాలకు వ్యతిరేకంగా మన రాహుల్ గాంధీ గారు పోరాడుతున్న పోరాటానికి సంఘీభావంగా దేశం యావత్తు కాంగ్రెస్ పార్టీ మొత్తం సంఘీభావం తెలుపుతూ ఈరోజు ప్రతి ఒక్కరూ సంతకాల సేకరణ చేయడం జరుగుతోంది. అందులో భాగంగా ఈరోజు మదనపల్లిలో రాహుల్ గాంధీ గారి సంఘీభావంగా ప్రతి ఒక్కరు సంతకాలు వాళ్ళ ఫోన్ నెంబర్లతో సహా ఓటర్ లిస్టుతో సహా మొత్తం సంతకాలు చేసి రాహుల్ గాంధీ గారికి ఈరోజు సంఘీభావం తెలుపుతా ఉన్నాం. ఈరోజు మరో స్వతంత్ర పోరాటానికి సిద్ధమవ్వాల్సిందిగా మా రాహుల్ గాంధీ గారు నడుం బిగించి ముందుకొచ్చారు. బీజేపీ ప్రభుత్వం కానీ ఈసీ అనే సంస్థను వాళ్ళ చెప్పు చేతుల్లో తీసుకొని ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పడే ఓట్లన్నీ తీసేయడం, దొంగ ఓట్లను నమోదు చేసి బీజేపీకి ఓట్లు వేయించుకోవడం, ఇలాంటి ఓట్లు దొంగతనానికి పాల్పడుతున్న ఇప్పటి కేంద్ర ప్రభుత్వానికి ఇది చెంపపెట్టు. ఈ విధంగా మన రాహుల్ గాంధీ గారికి ఈరోజు మన సంఘీభావం తెలుపుతూ భారతదేశంలో రాజ్యాంగాన్ని పరీక్షించుకోవడానికి, లౌకికవాదాన్ని పరీక్షించుకోవడానికి ఈరోజు రాహుల్ గాంధీ గారు నడుం బిగించారు. రాహుల్ గాంధీ గారికి దేశం యావత్తు నీరాజనాలు పలుకుతూ ఈరోజు స్వతంత్ర పోరాటం మరొక్కసారి చేయాల్సిన పరిస్థితి ఈరోజు దాపురించిందని చెప్పి మనం అందరం ఈరోజు సంతకాల ప్రోగ్రాంను నిర్వహించుకోవడం జరిగింది. ఇదే విధంగా ఈరోజు దేశంలో ఏదైతే వాగ్దానాలు చేస్తున్నారో, యువతకు ఉద్యోగాలు లేవు, ఆర్థిక పరిస్థితులు లేవు, ప్రభుత్వ సంస్థలన్నింటినీ ప్రైవేట్ పరం చేస్తూ ఈరోజు భారతదేశాన్ని నట్టేట ముంచే కార్యక్రమాన్ని బీజేపీ ప్రభుత్వం ఎంచుకునింది. కాబట్టి మనము మన ఓటు ద్వారా భారతదేశ సర్వోన్నత అధికారాన్ని మనము చేజిక్కించుకొని భారతదేశాన్ని రక్షించుకోవాల్సిందిగా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు నడుం బిగించి ముందుకొచ్చి ఈరోజు రాహుల్ గాంధీ గారికి సంఘీభావం తెలుపుతూ ఈ ప్రోగ్రాంను మనం దేశం యావత్తు ముందుకు తీసుకెళ్తున్నాం. కాబట్టి ఈరోజు మదనపల్లి నడిబొడ్డున ఇంద్రమ్మ సర్కిల్లో ఈ ప్రోగ్రాంను ప్రజలందరూ వచ్చి సంతకాలు చేసే సంఘీభావాన్ని తెలపాల్సిందిగా తెలుపుతున్న ప్రజానికానికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను.